చేసుకున్నాడు. దేవుని వాక్యం అతనికి వినిపిస్తున్నప్పుడు, దేవుని వాక్కు అతనికి వినిపిస్తున్నప్పుడు, లేక దేవుని స్వరం పిల్లరా ఆ వ్యక్తికి వినిపిస్తున్నప్పుడు ఆయన అంటున్నమాట, అయ్యా నీ వాక్యము నాకు దొరకగా, అయ్యా నీ మాటలు నాకు దొరకగా, అయ్యా నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను ఏమాత్రం కూడా ఆలోచించకుండా నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించి తిని తండ్రికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే భక్తుడు పిల్లారా దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో ఒక్కసారి మనము ఆలోచించగలగాలి. ఈ కడవరి కాలంలో, ఈ కడవరి కాలంలో పిల్లారా వాక్యానికి ఎవరు స్థానం ఇవ్వట్లేదు, ఎవరు దేవుని మాటలు వినట్లేదు, ఎవరు కూడా దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లేదు. అయితే ఈ కడవరి కాలం ముందు, ఈ చివరి కాలం పిల్లారా ఈ స్థలమందు కూడుకున్న మనమందరము కూడా దేవుని వాక్యాన్ని వెంబడించి ప్రియమైన పిల్లలుగా ఆయన మనలను నడిపించునుగాక. దేవుని వాక్యము తట్టు మనము తేరు చూచుదుముగాక. దేవుని వాక్యం కనుక పిల్లారా దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుందో ఆయన మాటల కొరకు మనం ఎదురు చూసి ఆ మాటలు దొరకగా ఇరిమయా ఎలాగైతే భుజించాడో మనము కూడా దేవుని మాటలు భుజించగలిగే అనుభవంలోకి మనము నడిపించబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా.